అమ్ములు కాపరేటి కాలంలో ఉంటాం మేము. అప్పుడు మేము చిన్నప్పుడైతే గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళము. చెత్తపని అందరూ కొట్టేవాళ్ళు. వాళ్ళందరూ చేస్తే రోజు మేడం వచ్చినప్పుడు అనాథ పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొని హాస్టల్ వేసి వాళ్ళందరికీ మంచిగా చూస్తే అందరూ అన్నారు, మా ఇక్కడ వస్తుంది ఎందుకు, మా పిల్లల్ని తీసుకుపోవడం ఏంది, ఇక్కడ కిడ్నాప్ చేస్తుందా ఏంది అని మేడంని అట్లా అనుకున్నారు అప్పుడు. కానీ మేడం హాస్టల్ అనాథ పిల్లల్ని హాస్టల్ వేసి మంచిగా చూసి ఆ పిల్లల్ని చదివించి ఇప్పుడు వరకు మాకైతే ఆ పిల్లలకైతే 50 రూపాయలు ఫీజు మంచి చదివిస్తుంది. మేము పనికి వెళ్ళే దగ్గర ఎక్కడన్నా అందరు అడుగుతున్నారు, మీకు ఎందుకు 50 రూపాయలు ఫీజు అని అడిగితే అన్న చిన్నప్పటి నుంచి మేము అందరు చెత్త కాయదులు వాళ్ళందరూ ఏడుకుంటుంటే మేడం వచ్చి అట్లా చేయొద్దు, తప్పు, మంచిగా చదువుకోవాలి అది అంటే అప్పటి నుంచి మా పిల్లలకి అప్పుడైతే మాకు అంత ఇంట్రెస్ట్ లేదు చదువుపైన. మా పిల్లలకి ఇప్పుడు మేడం దగ్గర వేసి చదివిస్తుంది. ఇప్పుడు 50 రూపాయల ఫీజు. మేడం మంచిగా పిల్లలైతే ఇంగ్లీషు తెలుగు అన్నీ మంచిగా చదువుకుంటున్నారు. పిల్లలు మంచిగా కావాలని మేడం దగ్గర కోరుకుంటున్నా. మేడం కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎంతగానో ఫీజు అంత వేరే స్కూళ్ళలో అయితే చాలా ఫీజు ఉంది, అంత ఫీజు మేము కట్టుకోలేము. ఇప్పుడు మా పరిస్థితి చూసి మేడము అర్థం చేసుకొని మాకు ఇంత ఫీజు తీసుకుంటుంది. అందరూ స్కూళ్ళల్లో ఫీజు ఇంతగానో ఎందుకు మీకు అని అయితే మా పరిస్థితి బట్టి మేడం అట్లా చేస్తుంది. మేడంకి అయితే మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఇంకా మేడంకి వందనాలు చేస్తున్నాం.